హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈ రోజైతే ఒక మినీ వ్లాగ్ అయితే చూసేద్దామండి. ఈ ఛానల్‌లో మినీ వ్లాగ్ పోస్ట్ చేసి చాలా రోజులవుతుంది కదా! ఇదైతే పోయిన నెల 22 తారీఖున అమ్మ వాళ్ళ ఊరెళ్ళాననమాట. ఎందుకు వెళ్ళాను సడన్‌గా అని చెప్పేసి నేను మా ఇంటి ముచ్చట్లు ఛానల్‌లో వచ్చేసి పోస్ట్ చేశానండి. ఇంకెందుకు వెళ్ళానంటే మా ఊరు అంటే అమ్మ వాళ్ళ ఊరొచ్చేసి తాడేపల్లిగూడెం అండి. 12 సంవత్సరాలకు ఒకసారి గ్రామదేవత అయిన బొలుసలమ్మ అమ్మవారికి జాతర అయితే జరుగుతుందనమాట. ఈసారి చాలా జరిగిందండి. మా మరదలొచ్చేసి బట్టలు పెడతాను రమ్మని చెప్పేసి పిలిచిందనమాట. అందుకని చెప్పేసి నేను ఈయన అయితే బయలుదేరామండి. ఊర్లో అడుగు పెట్టానో లేదో నాకసల ఒళ్ళంతా జలదరించిపోయిందనమాట. ఎందుకంటే ఊరంతా పండగలా ఉందండి. ఎంత బావుందో. మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుందో లేదో ఇలా చూడడానికని చెప్పి అనిపించిందనమాట. నేను ముందు రోజే వెళ్ళిపోయాను. ఉదయాన్నే ట్రైన్ ఎక్కేసి సాయంకాలంగా దిగిపోయి రాత్రి అమ్మవారి ఊరేగింపు అంతా చూశాను. మర్నాడు ఆదివారం అనమాట. ఆదివారం చూశారంటే ఊరంతా ప్రతి వాళ్ళు వాళ్ళ చుట్టాలను పిలుచుకుని భోజనాలు అయితే పెట్టుకున్నారనమాట. అమ్మవారికి నైవేద్యం పెడతారు కదా, పెట్టుకున్నారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అమ్మ పొద్దున్నే 5 గంటలకు పెట్టేసింది నైవేద్యం. ఎందుకంటే వంట అంతా మా మరదలే చూసుకుంటుంది కాబట్టి. ఇంకా అక్కడ దండం పెట్టుకున్న తర్వాత నేను టిఫిన్ చేసేసి మా మరదల వాళ్ళ ఇంటికైతే వచ్చేసాననమాట. ఇక్కడ కూడా మా మరదల వాళ్ళ పిన్నాళ్ళు భోజనానికి పిలిచారు. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి భోంచేస్తున్నాను. నాన్ వెజే చేస్తారు కాబట్టి కూర్చుని చేస్తున్నాను అనమాట. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఏమీ తినట్లేదు పక్కన కూర్చుని. అందుకని చెప్పేసి వాడి మీద అరుస్తూ ఉన్నాను. నేనైతే శుభ్రంగా తింటానండి. నా పక్కన కూర్చున్న వెంట అసలు తినలేదని చెప్పేసి వాడి మీద అరుస్తూ ఉన్నాను. ఇక్కడ తినేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా నేను భోజనానికి వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెంగా తినేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా అత్త వాళ్ళ పిల్లలు, మా పెద్దమ్మ అందరూ ఉన్నారండి. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే నన్ను వీడియోలో చూపించండి అని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇన్నాళ్ళకైతే కుదిరింది. ఆ రోజు అక్కడ కూడా భోంచేసేసి వాళ్ళు కూడా బట్టలు పెట్టారు తీసుకుని. సాయంకాలంగా అయితే మా ఊర్లో జీవిమాల ఉంది కదా, ఊరికి అలా తిరిగేసి వద్దామని చెప్పేసి తిరిగేసి వచ్చేసాను.